క్లాస్ వార్ డెఫినేషన్ ఏంటి? క్లాస్ వార్ డెఫినేషన్ పేదవాళ్ళని దోచేయడం, మిడిల్ మధ్య తరగతి వాళ్ళకి ట్యాక్సులు పెంచడం, పేదరికంగా పేదలని అడ్డగోలుగా దోచేయటం. మీరు చెప్పండి, మీకు లిస్ట్ చెప్తాను. జగన్ ఎంత దోచేశాడో. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఫిక్స్డ్ డిపాజిట్ మనకి బద్దలు కొట్టి 450 కోట్లు దోచేశాడు. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ నిధులు మనకి జీపీఎఫ్ ని డైవర్ట్ చేసి 800 కోట్ల రూపాయలు దోచేశాడు. లోకల్ బాడీస్ పంచాయత్ ఫండ్లు 8000 కోట్లు దోచేశాడు. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ మన కండని కరిగించి రక్తాన్ని మరిగించి 450 కోట్ల రూపాయలు భవన నిర్మాణాల సంక్షేమ నిధి నుంచి దోచేసిన వ్యక్తి జగన్. ఇతను క్లాస్ వార్ గురించి మాట్లాడతాడు. ఆడబిడ్డలను కూడా వదల్లా. మనకి ఉమెన్స్ అభయహస్తం ప్రీమియం కూడా 2000 కోట్లు దోచేసిన వ్యక్తి. ధరల స్థిరీకరణ నిధి నుంచి 500 కోట్లు దోచేసిన వ్యక్తి. ఒకటే చేశాడు జగన్ పాలనలో, ఒకటే జరిగింది. నంబర్ 1 అయింది ఆంధ్ర. గంజాయిలో నంబర్ 1 అయింది. దేశద్రోహాల కేసు పెట్టడంలో నంబర్ 1 అయింది భారతదేశంలో. అడ్డగోలుగా మన్రేగా జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అడ్డగోలుగా దోచేయడంలో నంబర్ 1 అయింది. అప్పుల్లో ఇంత మనకి రైతుకి ఇంత అప్పు లేదు. 3 సార్లు అన్ని తలసరి అందరికంటే కూడా 3 రెట్లు ఎక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్ రైతులకి అప్పు. మనకి రైతులు ఆత్మహత్య చేసుకున్న నంబర్ 3 రాష్ట్రంగా పేరు తెచ్చాడు జగన్. చిన్న బిడ్డల్ని ఆడబిడ్డల్ని ట్రాఫికింగ్ చేసే కేసుల్లో మనకి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 3వ అయింది. ఆంధ్రప్రదేశ్ 15 ఇన్ స్టార్ట్అప్, అంటే కొత్త స్టార్ట్అప్స్ ఏదైనా రావాలంటే మనకి బీహార్ కంటే ఒరిస్సా కంటే కూడా మనం వెనకబడి ఉన్నాం. 15వ స్థానంలో ఉన్నాం. మీలాంటి యువత ఎక్కడికి వెళ్తారు? బీహార్కి పోతారా? మీలాంటి యువత ఒరిస్సాకి వెళ్ళాలా? ఇన్ని వనరులు పెట్టుకొని 974 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని పెట్టుకొని ఇంత మానవ వనరులు పెట్టుకొని ఎక్కడో అమెరికాకో నాసాకో రకరకాల విదేశాలకి మనం మానవ వనరులని పెట్టి మనం ఇక్కడ అడుగు తింటా ఉన్నాం, బాధపడుతున్నాం, మనకి మలమలాడుతున్నాం. ఈ పరిస్థితి మారాలి. ఈ పరిస్థితి మారాలి అంటే భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం కూటమి రావాలి.